హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్ నుండి థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 5A టోటల్గా కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రామన్ అనుకోవచ్చు, లేదంటే ఫస్ట్ సెక్షన్ అని కూడా అనుకోవచ్చు. ఇందులో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ 24x less than 100 when x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ x ఈజ్ అన్ ఇంటీజర్. అంటే ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసి ఫస్ట్ x న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే వాల్యూస్ ఏమొస్తాయి, ఇంటీజర్ తీసుకుంటే వాల్యూస్ ఏమొస్తాయి అనేది మనం చెప్తే సరిపోతుంది. గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నానండి. సింపుల్గా ఈ 24తో బోత్ సైడ్స్ డివైడ్ చేసేయండి. డివైడ్ చేసేస్తే ఇట్స్ 24 క్యాన్సిల్, x is less than 100/24 అని వస్తుంది. 100/24 అంటే ఎంతంటే మనకి 25/6 క్యాన్సిలేషన్ చేసుకుంటే 25/6 అంటే అప్రాక్స్గా 4.1 సంథింగ్ వస్తుంది కదా. అంటే x అనేది 4.1 కన్నా తక్కువ అన్నట్టు. ఫస్ట్ ఎక్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు కదండి. సో 4.1 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏముంటాయి, 1, 2, 3, 4. ఈ 4 వాల్యూస్ కూడా ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి సొల్యూషన్ సెట్ ఈజ్ అని చెప్పి సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అని చెప్పి రాసేయండి. అలాగే ఇందులోనే సెకండ్ది ఎక్స్ ఈజ్ అండ్ ఇంటీజర్ అని చెప్పి ఇచ్చారండి. ఇంటీజర్ అంటే ఏంటి, 4.1 కన్నా అంటే 25/6 అంటే అప్రాక్స్గా 4.1 అనుకున్నాం కదా. 4.1 కన్నా తక్కువ ఉన్న అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. అంటే 4 నుండి ఇంక ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ, నెగిటివ్ వాల్యూస్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తాయి. సో అందుకని సొల్యూషన్ సెట్ ఈజ్ అని చెప్పి ఈ విధంగా రాస్తే మీకు సరిపోతుంది. డాట్స్ పెట్టడం మర్చిపోకూడదండి, ఎందుకంటే పక్కన ఉన్న అంటే ఇటు సైడ్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. అందుకని డాట్స్ పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ అండి. అదే సెకండ్ క్వశ్చన్, గివెన్ ఇన్ఈక్వాలిటీ -12x ఈజ్ గ్రేటర్ దెన్ 30. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ నెగిటివ్ సింబల్ని మనం రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ నెగిటివ్తో మల్టిప్లై చేయండి, ఐ మీన్ -1తో. మనం బోత్ సైడ్స్ నెగిటివ్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోతుంది. ఓకే, సో అందుకని గ్రేటర్ దెన్ బికమ్స్ లెస్ దెన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అండ్ 30 × -1 అంటే -30. ఇప్పుడు 12తో డివైడ్ చేసేయండి. లేదంటే మనము చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, 12 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుందని అలా అనుకున్నా పర్వాలేదు. అంటే టోటల్గా x ఈజ్ లెస్ దాన్ -15/6 అని వచ్చిందండి. x అనేది న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. -15/6 అంటేనండి మనకి అప్రాక్స్గా కాదు, మనం సింప్లిఫై చేసుకుంటే ఇది -2.5 వస్తుందండి. ఇక్కడ -2.5 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే -3, -4, -5 ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ x అనేది న్యాచురల్ నెంబర్ తీసుకోమన్నారు. అసలు న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు కాబట్టి దేర్ ఈజ్ నో సొల్యూషన్ అన్నమాట. సెకండ్ది ఇందులోనే x ఈజ్ అన్ ఇంటీజర్. ఇప్పుడు xకి ఇంటీజర్ వాల్యూస్ ఏం తీసుకోవచ్చు అనేది ఇందాక చెప్పాను కదండి. -15/6 అంటే -2.5, దీనికన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే -3, -4, -5, -6 ఇంకా తర్వాత వచ్చేటువంటి నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి సొల్యూషన్ సెట్ ఈజ్ అని చెప్పి ఇది రాసేయండి. నెక్స్ట్ థర్డ్ ఇన్ఈక్వాలిటీ అండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి 5x - 3 ఈజ్ లెస్ దాన్ 7 అని చెప్పి ఇచ్చారు. సింపుల్గా -3 × 2 ట్రాన్స్పోజ్ చేయండి. +3 అంటే 7 + 3 10. సో 5x ఈజ్ లెస్ దాన్ 10. బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేస్తే x ఈజ్ లెస్ దాన్ 2 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ x ఈజ్ అన్ ఇంటీజర్ వాల్యూస్ అని చెప్పి అడిగారు అనమాట. అంటే xకి ఏ ఇంటీజర్ వాల్యూస్ తీసుకోవచ్చు. సింపుల్ అండి, 2 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ అంటే 1, 0, -1, -2, -3 ఇంకా నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎందుకంటే సెకండ్ది x ఈజ్ రియల్ నెంబర్ అని అడిగారు. రియల్ నెంబర్ 2 కన్నా తక్కువ ఉన్న రియల్ నెంబర్స్ అన్నీ తీసుకోవచ్చు మనం. దాన్ని ఎలా రాస్తామండి, 2 నుండి ఇంకా 2 కన్నా తక్కువ ఉన్న రియల్ నెంబర్స్ అన్నీ అంటే ఓపెన్ ఇంటర్వెల్ -∞, ఓపెన్ ఇంటర్వెల్ 2 అన్నమాట. ఒకవేళ 2 కూడా ఇంక్లూడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఈ విధంగా రాస్తాం, ఓపెన్ బ్రాకెట్ పెడతాం. ఓకే, ఫర్దర్గా ప్రాబ్లమ్స్గా మనం చూద్దాము. నెక్స్ట్ ఫోర్త్ అండి, 3x + 8 ఈజ్ గ్రేటర్ దెన్ 2. 8 అంటే ట్రాన్స్పోజ్ చేసేసి
2 - 8 అవుతుంది. 2 - 8 అంటే -6. సో బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేసేస్తే టోటల్గా x ఈజ్ గ్రేటర్ దెన్ -2 అని వస్తుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మైనస్ ఉంది కదా ఏం చేయాలి అని. మీరు చూసుకోవాల్సిందల్లా వేరియబుల్కి మైనస్ ఉంటే మాత్రమే మైనస్ ఆఫ్ బోత్ సైడ్స్ ఇంటూ చేయండి అంతే. ఇక్కడ వాల్యూస్కి నెంబర్స్కి మైనస్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం. వేరియబుల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -x ఇది <2 ఇలా ఉన్నప్పుడు మాత్రం ఈ మైనస్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని వాల్యూస్కి అంటే కాన్స్టెంట్ వాల్యూస్కి మైనస్ ఉందనుకోండి నో ప్రాబ్లం. x ఈజ్ గ్రేటర్ దెన్ -2 అంటే -2 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్. ఫస్ట్ x ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతాయండి, -2 తర్వాత అన్నీ వస్తాయి. అంటే -1 0 1 2 3 4 సో ఆన్ పెట్టడం మర్చిపోవద్దు, డాట్స్. అలాగే ఇందులో సెకండ్ది x ఈజ్ రియల్ నెంబర్ అన్నారు. రియల్ నెంబర్ అంటే -2 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. అంటే ఏం రాస్తామండి, ఓపెన్ ఇంటర్వెల్ -2 ఇన్ఫినిటీ. తక్కువ అన్నప్పుడు -ఇన్ఫినిటీ, అర్థమైంది. తక్కువ అన్నప్పుడు ఇట్ సైడ్కి, ఇప్పుడు 2 ఉందనుకోండి, తక్కువ అన్నప్పుడు ఇలా -ఇన్ఫినిటీ, ఎక్కువ అన్నప్పుడు ఇలా +ఇన్ఫినిటీ. ఓకే, ఫర్దర్గా నేను డయాగ్రామ్స్ అవి డ్రా చేసి మీకు నేను చెప్తాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్లో, సో మీకు అర్థమవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ చూసారా డయాగ్రాము. నెక్స్ట్ అండి, సెక్షన్ 1లోనే మనకి 4 క్వశ్చన్స్ పైన ఇచ్చారు. ఇది 5th క్వశ్చన్ నుండి. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఫర్ రియల్ ఎక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్. రియల్ ఎక్స్ అంటే ఎక్స్కి రియల్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి అని. పైన చూసారా మనకి కొన్నింటికి ఎక్స్ న్యాచురల్ నెంబరు, ఎక్స్ ఇంటీజర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎక్స్ రియల్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి ఇచ్చిన మీకు ఇంటీజర్ వాల్యూసా న్యాచురల్ నెంబర్సా అనేది మెన్షన్ చేయలేదు అనుకోండి, మీరు రియల్ నెంబర్సే తీసుకోవాలి వాటి యొక్క సొల్యూషన్స్ కింద. 5th అండి, గివెన్ ఇన్ఈక్వాలిటీ 4x + 3 < 5x + 7. మనం చిన్నప్పుడు ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అలాగే సాల్వ్ చేయడమే. కాకపోతే మనం చూసుకోవాల్సిందాగా ఒకటే, నెగిటివ్ వాల్యూస్తో ఇంటూ చేసిన డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేయాలి అంతే. సరే, 5x ఇటు ట్రాన్స్పోజ్ చేసి 3 ట్రాన్స్పోజ్ చేసేస్తే 4x - 5x 7 - 3. సో -x ఈజ్ < 4. ఇక్కడ చూసారా నెగిటివ్ సింబల్ అనేది వేరియబుల్కి ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్గా -తో ఇంటూ చేసేస్తే x పాజిటివ్ అయిపోద్ది, బికమ్స్ గ్రేటర్ దెన్ 4 అనేది నెగిటివ్ అయిపోద్ది. సో ఇప్పుడు -4 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఓకే. యాక్చువల్లీ డయాగ్రామ్ అనేది మీకు క్వశ్చన్లో డ్రా చేయమని అడగలేదు, ఇక్కడతో మీకు ప్రాబ్లం అయిపోయినట్టే. బట్ మీకు ఈ డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ కూడా ఐడియా ఉండాలి కంపల్సరీ. చక్కగా రియల్ లైన్ డ్రా చేసుకోండి. రియల్ లైన్ అంటే మనకి రియల్ నెంబర్స్ ఉన్న లైన్ అన్నమాట. సో అని చెప్పి +ఇన్ఫినిటీ, ఇక్కడ అని చెప్పి -ఇన్ఫినిటీ పెట్టి 0 1 2 3 4 అలా కొన్ని వాల్యూస్ వేసుకోండి. సో ఇప్పుడు -4 ఇన్ఫినిటీ అంటే -4 దగ్గర మీరు చిన్న సర్కిల్ డ్రా చేయండి. -4 ఇంక్లూడ్ అయిందనుకోండి, ఆ సర్కిల్ని ఈ విధంగా మొత్తం షేడ్ చేసేయండి. ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ షేడ్ చేయలేదు. -4 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోండి, చివరి వరకు పెట్టండి లైన్ అంతే. అంటే దీని అర్థం ఈ వాల్యూస్ ఏవైనా నువ్వు తీసుకోవచ్చు, ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయని అర్థం. 6th క్వశ్చన్ అండి, గివెన్ ఇన్ఈక్వాలిటీ సేమ్ మనకి అన్ని లీనియర్ ఇన్ఈక్వాలిటీసే. 5x -7 ట్రాన్స్పోజ్ చేస్తే టోటల్గా -2x ఈజ్ గ్రేటర్ దెన్ 6 వస్తుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది పాజిటివ్ అయిపోద్ది, అంటే 2x గ్రేటర్ దెన్ బికమ్స్ <, పాజిటివ్ 6 బికమ్స్ -6. సో బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసేస్తే x ఈజ్ <, -3 వస్తుంది. -3 అంటే ఏమవుతుందండి, -3 కన్నా తక్కువ, అంటే -ఇన్ఫినిటీ నుండి -3 వరకు. సో 3 ఇంక్లూడ్ అవ్వట్లేదు -3 కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఇన్ఫినిటీకి +ఇన్ఫినిటీ వచ్చినా -ఇన్ఫినిటీ వచ్చినా ఇప్పుడు సరే క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టకూడదండి, ఓపెనే పెట్టాలి. అర్థమైందా? సో టోటల్గా సొల్యూషన్ సెట్ అని చెప్పి రాసేయండి. డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూసుకుంటే అంటే దీని గ్రాఫ్ అని కూడా పిలవచ్చు మనము. సో రియల్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ -3 ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి నార్మల్ సర్కిల్ డ్రా చేసి -3 కన్నా తక్కువ కాబట్టి ఈ విధంగా లైన్ పెట్టాను అనమాట. అంటే నువ్వు ఈ వాల్యూస్ ఏదైనా తీసుకోవచ్చు అని అర్థం. నెక్స్ట్ 7th ఇన్ఈక్వాలిటీ, 3 times x - 1 < 2 times x - 3. సో సింపుల్గా మల్టిప్లై చేసేయండి. 3 × x 3x, అలాగే 3 × -1 అంటే -3. సో ఇక్కడ కూడా మల్టిప్లై చేసుకుంటే 3x - 3 < 2x - 6. 2x ఇంటూ ట్రాన్స్పోజ్ చేసి -3 ట్రాన్స్పోజ్ చేసేస్తే టోటల్గా x ఈజ్ <, -3 వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా మైనస్తో అది మల్టిప్లై చేయడం ఇదేం అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్కి పాజిటివ్ ఉంది కదండి. అర్థమైందా?
ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3 అంటే ఇక్కడ -3 కన్నా తక్కువ అన్నప్పుడు -3 ఇట్ సైడ్ -∞ పెడతాం. ఇది ఎలాగా ఓపెనే. ఇప్పుడు -3 ఇంక్లూడ్ అయింది కాబట్టి క్లోజ్డ్ పెట్టాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ రియల్గా డ్రా చేశానండి, కొన్ని వాల్యూస్ వేసుకున్నాను. ఇవి కామన్, -∞, +∞, 0 ఈ కొన్ని వాల్యూస్ కామన్గా వేసుకుంటాం. అంటే ఇంటర్వెల్ తగ్గట్టుగా. ఇంటర్వెల్లో మనకు -3 ఉంది కాబట్టి కంపల్సరీ -3 కనిపించాలి. సో -3 ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇక్కడ షేడ్ చేసేసాను చూసారా. సో -3 నుండి -3 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 8th ఇన్ఈక్వాలిటీ అండి. సేమ్ ఇక్కడ కూడా మీరు మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా -x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4 అని వచ్చింది. ఇప్పుడు ఎక్స్కి నెగిటివ్ ఉంది కదా, కాబట్టి నెగిటివ్తో ఇంటూ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ +x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బికమ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బికమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4 బికమ్స్ +4. అంటే 4 కన్నా తక్కువ అన్నప్పుడు 4 ఇట్ సైడ్ -∞. ఇది అలాగా ఓపెనే. ఇప్పుడు 4 ఇంక్లూడ్ అయ్యి ఉందో లేదో చూసుకోండి. ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ అంతే. సో ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లేదా డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఇంటర్వెల్ ఏదైనా ఒకటే. 4 కనిపించాలి రియల్ లైన్ మీద, 4 కన్నా తక్కువ అండ్ 4 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి షేడ్ చేసేసాను. 4 కన్నా తక్కువ కాబట్టి ఇట్ సైడ్, ఒకవేళ ఎక్కువైతే రైట్ సైడ్కి పెడతాం ఇక. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఇన్ఈక్వాలిటీ చూడండి, ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇన్ఈక్వాలిటీని 6తో మల్టిప్లై చేసేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రాక్షన్లో 2 మరియు 3 ఉంది. 2కి 3కి ఎల్సిఎం అంటే 6 కదా, అంటే 2 టేబుల్లోని 3 టేబుల్లోని క్యాన్సిల్ అయ్యేది 6. దట్స్ అంటే అది కూడా స్మాలెస్ట్ నెంబర్. 2 టేబుల్లోని 3 టేబుల్లోని ఇంకా చాలా వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. 12 క్యాన్సిల్ అవుతుంది, 18 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా చాలా వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. బట్ 6 అనేది చిన్నది, 2 టేబుల్స్గా వచ్చేది. సో దట్స్ వై 6తో మల్టిప్లై చేసేసానండి. బోత్ సైడ్ ఇన్ఈక్వాలిటీని కూడా, అంటే ఇన్ఈక్వాలిటీని అంటే లెస్ దాన్ 6తో మల్టిప్లై చేయడం కాదు, ఇన్ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ కూడా 6తో మల్టిప్లై చేసాం. లైక్ మనం ఈక్వేషన్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం అలాగే. పాజిటివ్ వాల్యూస్తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా నో ప్రాబ్లం. బట్ నెగిటివ్ ఇచ్చినప్పుడు మాత్రం, ఒకవేళ మనం నెగిటివ్ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే మాత్రం ఈ ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోద్ది. సరే, మల్టిప్లై చేసి టోటల్గా సింప్లిఫై చేసుకుంటేనంటే x ఇది లెస్ దాన్ 6 వచ్చిందండి. అంటే 6 కన్నా తక్కువ. సో -∞, ఇది ఎలాగా ఓపెన్. 6 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఓపెన్. సో సొల్యూషన్ సెట్ ఏమవుతుంది, రియల్ లైన్ మీద 6 వచ్చేగా వేసుకోండి. ఓకేనా నెంబర్స్. 6 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇక్కడ షేడ్ చేయలేదు. సో 6 కన్నా తక్కువ అంటే వాల్యూస్ ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా గీతగా పెట్టొద్దు, బ్లూతో పెట్టి నేనేం పెట్టొద్దు. మీరు డైరెక్ట్గా ఇక్కడ రాశాను కదా నేను, అవి మీరు నోట్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కోసం కామెంట్స్లో పీడిఎఫ్ అని చెప్పి కామెంట్ చేయండి వీడియో కింద. నేను ఈ పీడిఎఫ్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ మీకు సెండ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ అండి 10th ప్రాబ్లం. గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి ఇక్కడ కూడా మనకు ఒక ఫ్రాక్షన్ టైప్లో ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసేద్దామండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, a/b + c/d ఈ ఫామ్లో ఉంటే ఫ్రాక్షన్స్ మనం ఎలా చేస్తామండి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. a × d, ad, ప్లస్ ఉంటే ప్లస్ పెడతాము, మైనస్ ఉంటే మైనస్ పెడతాం. తర్వాత b × c, bc/b × d, bd. ప్రతిదీ కూడా ఇదే, ఇంకా అర్థమైందా. సో ఇక్కడ 1/1 అని రాసుకొచ్చేమో కదండి. సో ఇప్పుడు x × 1 x ప్లస్ 1 × 2 2 అంటే x + 2 / 2 × 1 2. ఇది కొంచెం చూసారా, x + 2/2. అండ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దామండి. లైక్ మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు ఎలా చేస్తామో అలాగే. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో 2 × x ఇన్ఈక్వాలిటీ ఏం చేంజ్ అవుతుందండి, గ్రేటర్ దెన్ అలాగే ఉంటుంది. 2 × x 2x గ్రేటర్ దెన్ 3 times x + 2. సో ఇక్కడ మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే టోటల్గా మీకు x ఇది లెస్ దెన్ -6 అని వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన సొల్యూషన్ సెట్ అండ్ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకేనా, అంటే బేసిక్ సింప్లిఫికేషనే కదండి. అండ్ మీకు ఈ సొల్యూషన్ ఎలా రాయో చెప్పాను, ఈ నెంబర్గా ఎలా డ్రా చేయో కూడా చెప్పాను. సో అందుకని నేను ఇక ఫాస్ట్గా చెప్పేస్తాను. ఓకే, ఇక 11th అండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ 2 times 2x + 3 - 10 లెస్ దాన్ 6 times x - 2 అని చెప్పి ఇచ్చారు. మల్టిప్లై చేసేద్దాం. 2 × 2x 2 × 3, ఇక్కడ 6 × x 6 × -2.
సో మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటే టోటల్గా -2x -8 వస్తుంది. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ చెప్తున్నాను చూడండి. -2x ఇది -8 కదా అని చెప్పి బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేస్తారు. ఈక్వాలిటీ ఉన్నప్పుడు నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు మాత్రం క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకో. సో మరి ఏం చేయాలి? మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 2x అయిపోద్ది, బికమ్స్ గ్రేటర్ దెన్, అండ్ -8 బికమ్స్ 8. అండ్ ఇక్కడ 2 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. 8/2 అంటే 4. x ఈజ్ గ్రేటర్ దెన్ 4 అండి. ఇదిగో సో గ్రేటర్ దెన్ 4 అంటే మనం 4 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు గ్రేటర్ దెన్ 4 అంటే 4 ఇక్కడ వేయండి. ఎక్కువ 4 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ కామా పెట్టి +∞ పెట్టండి. ఇన్ఫినిటీకి ఇంకా ఓపెన్ వస్తుంది. 4 ఇంక్లూడ్ అయితే క్లోజ్డ్ పెట్టండి, ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి ఓపెన్ పెట్టేయండి. సో నెంబర్ లైన్ డ్రా చేశాను. 4 ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి సర్కిల్, 4 కన్నా ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ చివరి వరకు పెట్టాలండి లైను. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్లో అయితే ఇలా ఇచ్చారు వాల్యూస్, యారో మార్క్స్ ఇచ్చి. సో ఇలాగంటే ఇలా అయితే మీకు కొంచెం బాగుంటుంది. ఓకేనా, మీకు ఇలా డ్రా చేసినంత మాత్రం మీకు మార్క్స్ క్యాన్సిల్ అవ్వవు, కొంచెం క్లారిటీగా ఉంటుంది అంతే. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ 37 మైనస్ ఆఫ్ 3x + 5. సో మైనస్తో మల్టిప్లై చేస్తే -3x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే -3x - 5. అండ్ ఇక్కడ -8 × x -8x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 × 3 24. ఓకే, కింద వాల్యూస్ వేసుకుని దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటేనండి టోటల్గా ఇక్కడ చూడండి 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4x అని చెప్పి వచ్చింది. సో 4తో డివైడ్ చేసేస్తే బోత్ సైడ్స్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. సో దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదండి, అవునా కదా? మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇది ఎట్ సైడ్ పాయింట్అవుట్ చేస్తున్నాయో అది పెద్ద వాల్యూ అన్నట్టు, అంటే ఇక్కడ x చిన్నది 2 పెద్దది అన్నట్టు. సో దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు కదా, x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ఇటు సైడ్ కూడా 2నే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాయి. సో ఇదైనా ఒకటి. సో x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే మనం ఎలా రాసుకోవచ్చండి, 2 లెస్ దెన్ అంటే 2 కన్నా తక్కువ కాబట్టి -∞, ఇటు సైడ్ ఓపెన్ బ్రాకెట్ 2 ఇన్ఈక్వాలిటీకి కింద ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్. సో ఇది సొల్యూషన్ సెట్ అండ్ దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. 13th ప్రాబ్లం అండి, రైటింగ్ ప్రాబ్లము. రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు ఏం భయపడొద్దు, చాలా ఈజీగా ఉంటాయి. మీకు క్వశ్చన్ అర్థం అవడమే లేట్, అర్థమైందంటే ఇంకా అది పైన ఇచ్చిన ఇంకా ఈ సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్స్ కన్నా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, చూడండి. రవి అబ్టైన్డ్ 70 and 75 మార్క్స్ ఇన్ ఫస్ట్ 2 యూనిట్ టెస్ట్. ఓకే, ఫైండ్ ద మినిమం మార్క్స్ హీ షుడ్ గెట్ ఇన్ ద థర్డ్ టెస్ట్ టు హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 మార్క్స్. అంటే ఇక్కడ 3 టెస్టులు ఉన్నాయండి మొత్తం. ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్. రవి అనే అబ్బాయికి ఫస్ట్ టెస్ట్లో పాపం 70 మార్క్స్ వచ్చాయంట, సెకండ్ టెస్ట్లో 75 మార్క్స్ వచ్చాయంట. థర్డ్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఈ 3 టెస్టుల్లో వచ్చిన యావరేజ్, అంటే ఈ 3 టెస్టుల్లో వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ అనేది మినిమం 60 ఉంటుంది అనేది క్వశ్చన్ అన్నమాట. అర్థమైందండి? సరే చూడండి, చక్కగా మనం ఇక్కడ నేను మ్యాటర్ మొత్తం రాశాను మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. మార్క్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ టెస్ట్, మొదటి యూనిట్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ 70, రెండో యూనిట్ టెస్ట్ సెకండ్ యూనిట్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ 75, థర్డ్ యూనిట్లో ఎన్ని మార్క్స్ రావాలని చెప్పి అడిగారు కదా, అంటే మనం థర్డ్ యూనిట్లో మార్క్స్ కనిపెట్టాలి ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఈ థర్డ్ యూనిట్లో ఎన్ని మార్క్స్, అంటే థర్డ్ యూనిట్ మీన్స్ థర్డ్ యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి అనుకున్నానండి. ఇప్పుడు ఈ 3 టెస్టుల యొక్క యావరేజ్ ఏమవ్వాలంట, అట్లీస్ట్ 60 అవ్వాలంట. ఫస్ట్ మనం ఈ 3ంటికి యావరేజ్ కడతామండి. యావరేజ్ అంటే ఏంటండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం దేనికి యావరేజ్ కడుతున్నాము, 70కి 75కి ఈ ఎక్స్కి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్ అంటే వాల్యూస్ 3. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏమవుతుంది, సమ్ అంటే యాడ్ చేయడం, అంటే ఈ 3టిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 3 కాబట్టి 3. అండ్ ఇది యావరేజ్. ఇప్పుడు ఈ యావరేజ్ అనేది అట్లీస్ట్ 60 అవ్వాలి. అట్లీస్ట్ 60 అంటే అర్థం ఏంటనుకుంటున్నారు, 60 కంపల్సరీ అవ్వాలి, 60 కన్నా ఎక్కువైనా పర్వాలేదు.
ఓకేనా, అంటే మినిమం 60 అవ్వాలి కంపల్సరీ అని కాకుండా మినిమం 60 అవ్వాలి. కంపల్సరీ అంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా 60 రావాలని అనుకుంటారు, అలా కాకుండా మినిమం 60 రావాలండి. ఇంకా 60కి మాత్రం తగ్గకూడదు, అర్థమైంది. అట్లీస్ట్ 60 అంటే 60 రావచ్చు, లేదంటే 60 కన్నా ఎక్కువ రావచ్చు, కానీ 60కి మాత్రం తగ్గకూడదు. అంటే దాన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా రాస్తామండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అవ్వచ్చు, 60 కన్నా ఎక్కువ అవ్వచ్చు, 60 మాత్రం తగ్గకూడదు. దట్స్ వై ఈ యావరేజ్ నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అని చెప్పి రాశాను. సో 70 + 75 అంటే 145 అండి, ప్లస్ ఎక్స్ ఇక్కడ 3 డివైడ్ చేస్తుంది, ఇటు ట్రాన్స్పోజ్ చేసేస్తే మల్టిప్లై చేస్తుంది. 3 × 60 అంటే 180, అండ్ ఈ 145 అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే టోటల్గా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఏంటి, ఇందాక చూడండి అట్లీస్ట్ 60 వస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 రాసాం. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉందంటే దాని అర్థం ఏంటి, అట్లీస్ట్ 35 రావాలి ఆ అబ్బాయికి థర్డ్ యూనిట్లో మార్క్స్, థర్డ్ యూనిట్ టెస్ట్లో మార్క్స్. 35 ఎక్కువైనా పర్వాలేదు, కానీ 35 మాత్రం తగ్గకూడదు, అర్థమైందండి. సో మినిమం మార్క్స్ అబ్బాయికి ఎన్ని ఉండాలండి, 35. అంటే ఇది ఎగ్జాంపుల్కి మనకు చూడండి బోర్డ్ ఎగ్జామ్స్లో అది ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ పేపర్ అనుకోండి, మినిమం పాస్ మార్క్స్ అని చెప్పి 35 ఇస్తారు. అంటే 35 వస్తే పాస్, 35 కన్నా ఎక్కువ వచ్చినా పాసే, బట్ 35 కన్నా తక్కువ వస్తే మనం చేసేది ఏమి ఉండదు, అంటే ఫెయిల్ అని అర్థం. ఓకే, సెకండ్ ప్రాబ్లం అండి, లేదా సెక్షన్ 2 అని అనుకోవచ్చు. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎక్సర్సైజ్ 1 to 4 ఫర్ రియల్ ఎక్స్ అని చెప్పి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనం పైన చేసాం కదా సెక్షన్ 1లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం కదా అలాంటివే, కాకపోతే కొంచెం లెంతీ సింప్లిఫికేషన్స్ వచ్చే విధంగా ఇచ్చారన్నమాట. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నానండి, గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి. ఇక్కడ సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. 3 × ఈ వాల్యూ అలాగే 5 × ఈ వాల్యూని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాము. ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది, ఏమి చేంజ్ అవ్వదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని మల్టిప్లై చేసుకుంటే మనకి ఫైనల్గా ఈ వాల్యూ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఏమో 34x, రైట్ సైడ్ ఏమో 68 వస్తుంది. సో దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని చెప్పి వస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తానికి నేను సింప్లిఫికేషన్ స్టెప్స్ అన్నీ మీకు రాశాను, ఎక్కడ ఏ డౌట్ ఉండదు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కన్నా తక్కువ. సో లెఫ్ట్ సైడ్ -∞ పెట్టుకుని ఇది ఓపెన్ బ్రాకెట్ అండ్ 2 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, విచ్ ఈస్ ద సొల్యూషన్ సెట్ అన్నమాట. సో డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ క్వశ్చన్లో అడగలేదు, బట్ మనం డ్రా చేద్దాం. సింపుల్గా రియల్ లైన్ తీసుకొని 2 దగ్గర పాయింట్ చూసుకోండి. 2 ఇంక్లూడ్ అయింది కాబట్టి షేడ్ చేసేసాను, ఇంకా 2 కన్నా తక్కువ కాబట్టి ఈ వాల్యూస్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ అండి. ఫస్ట్ ఈ లోపల ఉన్న వాల్యూని సింప్లిఫై చేసేద్దాం. ఇందాకే చెప్పాను ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది ఇది. 4 × 4/1 అని రాసుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 × x 3x ప్లస్ 5 × 4 20, అంటే 3x + 20/5 × 1 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేయండి, ఏమి సింప్లిఫై చేయొద్దు. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసేస్తేనండి 2 × 5 10. సో టోటల్గా 3x + 20/10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x - 6/3. అంటే 1 × x - 6 అంటే x - 6/3. ఇక్కడ మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని మనం సేమ్ ఈక్వేషన్స్ని ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలాగే సాల్వ్ చేసేస్తే మీకు ఫైనల్గా ఇక్కడ వరకు వస్తుంది 120 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x అని చెప్పి వస్తుంది. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, ఇందాకే చెప్పాను ఇది ఎట్ సైడ్ చూపిస్తుంది అది పెద్దది అని అర్థం. అంటే x చిన్నది 120 పెద్దది, దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు కదా, x ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 120 అంతే. అంటే 120 కన్నా తక్కువ. సో 120 లెఫ్ట్ సైడ్ 120 రైట్ సైడ్ రాస్తాము, లెఫ్ట్ సైడ్ -∞, ఇన్ఫినిటీకి అలాగ ఓపెన్, 120 ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి క్లోజ్డ్ అంతే. నెక్స్ట్ నెంబర్ లైన్ మీద మరి 120 వరకు మనం వెళ్ళాం కదా, అందుకని చెప్పి 0 1 2 సో అని చెప్పి 119 120 సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ పెట్టాను. అండ్ నెగిటివ్ సైడ్ కొన్ని వాల్యూస్ వేసుకున్నాను అంతే, జస్ట్ రిప్రజెంటేషన్ కోసం. 120 కన్నా తక్కువ, 120 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ పాయింట్ షేడ్ చేసేయండి ఇలాగా. 120 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. గివెన్ ఇన్ఈక్వాలిటీ ఏమి ఇచ్చారండి, x/4 లెస్ దెన్ అని చెప్పి ఇటు సైడ్ ఇచ్చారు వాల్యూ. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, రైట్ సైడ్ ఉన్న వాల్యూని సింప్లిఫై చేయండి. అంటే ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉందండి చూడడానికి. ఇంతకుముందు చెప్పాను కదా a/b ప్లస్ c/d అని ఈ ఫామ్లో ఉంది, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా. ఫస్ట్ ఏం చేయాలి, a × d తర్వాత మైనస్ b × c తర్వాత కింద b × d అంతే.
సో నేను అదే పద్ధతిలో సింప్లిఫై చేశాను చూడండి. మొదట ఈ రెండింటిని 5 ఇంటూ 5x-2, తర్వాత ఈ రెండింటిని 3 ఇంటూ 7x-3, డినోమినేటర్లో 3 ఇంటూ 5 15. చూడండి దీన్ని సింప్లిఫై చేస్తూ వచ్చిన స్టెప్. x/4 అనేది అలాగే ఉంటుంది, అది ఇంకేమీ సింప్లిఫై అవ్వదు. నెక్స్ట్ 5 ఇంటూ 5 25x, 5 ఇంటూ 2 -10, -3 ఇంటూ 7 అండి, అంటే -21x, మైనస్ ఇంటూ మైనస్ ఎంతండి ప్లస్ 3 ఇంటూ 3 9, సరిపోయిందా, బై 15. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25x మైనస్ 21x అంటే 4x, -10 ప్లస్ 9 అంటే -1. సో టోటల్గా 4x - 1/15 అండ్ లెఫ్ట్ సైడ్ x/4 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలండి, సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. x ఇంటూ 15 15x, అలాగే 4 ఇంటూ 4x - 1 మల్టిప్లై చేసేస్తే తర్వాత మీకు దీన్ని సింప్లిఫై చేసేసుకుంటేనండి 4 ఈజ్ లెస్ దెన్ x వస్తుంది, ఆర్ మీకు దీన్నే x ఈజ్ గ్రేటర్ దెన్ 4 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలామంది దీన్ని కూడా కొంచెం భయపడుతుంటారు, ఎలా సింప్లిఫై చేయాలి, దేన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దేన్ని ట్రాన్స్పోజ్ చేసినా నో ప్రాబ్లం, మీకు 15xని ఇటు ట్రాన్స్పోజ్ చేసి -4ని ఇటు ట్రాన్స్పోజ్ చేసినా పర్వాలేదు. లేదంటే 16xని ట్రాన్స్పోజ్ చేశారనుకోండి ఏమవుతుంది, 15x - 16x ఈజ్ లెస్ దెన్ -4. సో -x ఈజ్ లెస్ దెన్ -4, మైనస్తో మల్టిప్లై చేస్తే x ఇది గ్రేటర్ దెన్ 4 అవుతుంది. అంతే, ఎలాగైనా మీకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. అర్థమైందా? 4 కన్నా ఎక్కువ అండి, ఎక్కువ కాబట్టి 4కి రైట్ సైడ్ ఇన్ఫినిటీ పెడతాము కామా పెట్టి, అండ్ 4 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్, ఇన్ఫినిటీకి అలాగే ఓపెన్ బ్రాకెట్, అంతే. దీనికి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇది కూడా మనము సేమ్ 3rd క్వశ్చన్ లాగే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని సింప్లిఫై చేద్దాం. సేమ్ ఫ్రాక్షన్ లాగే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాము, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాము. డినోమినేటర్లో 4 ఇంటూ 5 20, 5 ఇంటూ 3x - 2 ఇది ఇక్కడ రాశాను, అలాగే 4 ఇంటూ 2 - x ఇదిగో, సో మైనస్ ఉంది కదండి, ఇదిగో మైనస్. డినోమినేటర్లో 4 ఇంటూ 5 20. ఓకే, క్లియర్ కదా. అండ్ మల్టిప్లై చేసేయండి. 5 ఇంటూ 3x 15x, 5 ఇంటూ -2 -10, ఇక్కడ -4 ఇంటూ 2, ఒక్క నిమిషము, -4 ఇంటూ +2 అంటే -8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x బై 20. అండ్ ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే 15x 4x అంటే 19x, -10 -8 అంటే -18. సో టోటల్గా 2x - 1/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19x - 18/20. ఇక మనం సింప్లిఫికేషన్ చేసేసాము, ఇక చేయడానికి పాసిబిలిటీ ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, సేమ్ ఈ ఇన్ఈక్వాలిటీ అక్కడ ప్లేస్ చేయండి. సో 20 ఇంటూ 2x - 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 times 19x - 18. మల్టిప్లై చేసుకుని సింప్లిఫై చేసుకుంటేనండి టోటల్గా x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అనే కండిషన్ వస్తుంది. సో దీని నుండి సొల్యూషన్ రాసుకుంటాము. అండ్ నెంబర్ లైన్ కూడా ఇది మనకి తెలిసిందే కదా. నెక్స్ట్ solve the inequalities in exercises 5 to 8 and show the graph of the solution in each case on the number line. సేమ్ మనం సాల్వ్ చేసి ఇక్కడ గ్రాఫ్ డ్రా చేయమని కంపల్సరీ ఇచ్చాడు నెంబర్ లైన్ మీద. అంటే కంపల్సరీ మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. పైన వాటికి డయాగ్రామ్ డ్రా చేయమని ఇవ్వలేదు, కేవలం సాల్వ్ చేయమని ఇచ్చారు. సో కేవలం సాల్వ్ చేయాలన్నప్పుడు ఇక్కడ వర్క్ చేస్తే సరిపోద్ది. బట్ మీకు కొంచెం ఇంకా క్లారిటీ కోసం డయాగ్రామ్ డ్రా చేశాను. ఇక్కడ మాత్రం ఇది మనం సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి దాంతోపాటు డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి, అంతే. ఓకేనండి, సేమ్ పైన మనం ఎలా చేసాము కింద కూడా అంతే చెప్పాలంటే. సో 5th ప్రాబ్లం గివెన్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నాను. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇంకా ఇది నేను చెప్పాల్సిన పని కూడా లేదండి. సో ఈ సింప్లిఫికేషన్స్ అన్ని స్టెప్స్ కూడా నేను మీకు క్లియర్గా రాశాను, మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. x ఇది లెస్ దెన్ 3 వచ్చింది అంటే ఓపెన్ ఇంటర్వల్ -∞, ఓపెన్ ఇంటర్వల్ 3. ఇదిగో గ్రాఫ్ సేమ్ మనం పైన చేసినట్టే, ఇంకా కొత్తది ఏమీ కాదు ఇది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో మీకు చేసేసుకోండి. అండ్ 7th క్వశ్చన్ కూడా సేమ్ అంతే, మల్టిప్లై చేసేసుకుని సింప్లిఫై చేసేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ 8th క్వశ్చన్ సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ ఉంది. రైట్ సైడ్ చూడండి,
ఫ్రాక్షన్ ఫామ్గా ఉంది. మళ్ళీ ఏం చేయాలి, 5 ఇంటూ 5x మైనస్ 2, ఇదిగో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 ఇంటూ 7x మైనస్ 3, ఇదిగో సరిపోయిందండి, బై 3 ఇంటూ 5 15. నెక్స్ట్ ఒక్క నిమిషము, ఓకే. సో 5 ఇంటూ 5x మైనస్ 2 మల్టిప్లై చేసుకుంటే ఇదిగో ఆన్సర్ వస్తుంది. అలాగే మైనస్ 3 ఇంటూ 7 మైనస్ 21x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9, డినామినేటర్గా 15 అలాగే ఉంటుంది. ఇక దీన్ని టోటల్గా సింప్లిఫై చేసుకుంటే మీకు ఇన్ఈక్వాలిటీ వస్తుందండి. అండ్ మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. దీన్ని కూడా మీరు ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2/7 వస్తుందండి. ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2/7 అంటే -2/7 కన్నా పెద్దది, ఇంక్లూడింగ్ -2/7 అంటే ఫస్ట్ -2/7 రాసుకోండి. దీనికన్నా పెద్దది అన్నప్పుడు రైట్ సైడ్ ఇన్ఫినిటీ పెట్టాలి, పాజిటివ్ ఇన్ఫినిటీ. చిన్నది అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మైనస్ ఇన్ఫినిటీ పెట్టాలి. ఇది ఎలాగ ఓపెన్, సో -2/7 కాబట్టి ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్. ఇక్కడ చూడండి, -2/7 అనేది దేనికి మధ్యన ఉంటుందండి, 0కి -1కి. ఎందుకంటే -2/7 అంటే అప్రాక్స్గా -0 పాయింట్ అని చెప్పి వస్తుంది. అంటే 0కి -1కి మధ్యగా ఉంటుంది. మధ్యగా అంటే ఎగ్జాక్ట్గా మిడిల్లో అని కాదు, ఇన్ బిట్వీన్ 0 అండ్ -1 అన్నట్టు. సో అందుకని నేను మీకు తెలియడం కోసం ఇక్కడ -2/7 వేసుకుని ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి షేడ్ చేసేసి ఎక్కువ -2/7 కన్నా పెద్ద వాల్యూస్ అన్నీ కాబట్టి టోటల్గా ఈ అన్ని వాల్యూస్ మనకు వస్తాయి అన్నమాట. అర్థమైందా? అంతే. 9th క్వశ్చన్ అండి, టు రిసీవ్ గ్రేడ్ ఏ ఇన్ ఏ కోర్స్ one must obtain an average of 90 marks or more in 5 examinations, each of 100 marks. If Sunita's marks in first 4 examinations are అని చెప్పి మనకి 4 మార్క్స్ ఇచ్చేసారు, అంటే 87, 92, 94 and 95. Find the minimum marks that Sunita must obtain in 5th examination to get grade A in the course. అంటేనండి కోర్స్ మొత్తంలో ఏ గ్రేడ్ రావాలి అంటే యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ మొత్తం 5 ఎగ్జామ్స్ ఉంటాయంట. ఈ 5 ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ అనేది 90 రావచ్చు, లేదంటే 90 కన్నా ఎక్కువ రావచ్చు. 90 రావచ్చు అన్నదానికి మనం ఈక్వాలిటీ పెట్టుకోవచ్చు. 90 కన్నా ఎక్కువ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 రావాలి యావరేజ్. అప్పుడు మనకి కోర్సులో ఏ గ్రేడ్ వస్తుందంట. ఇక్కడ చూడండి, సునీత అనే అమ్మాయికి ఫస్ట్ 4 ఎగ్జామినేషన్లోని 87, 92, 94, 95 వచ్చాయంట. ఇప్పుడు ఆ అమ్మాయికి 5th ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తే ఏ గ్రేడ్ వస్తుంది అంటే యావరేజ్ అనేది 90 కన్నా ఎక్కువ ఉంటేనే కదా, 90 కానీ 90 కన్నా ఎక్కువ ఉంటేనే కదా ఏ గ్రేడ్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ అమ్మాయికి 5th ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడాలి. సో దట్ యావరేజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అవ్వాలి. మనం ఇంతకు ముందు ప్రాబ్లం చేసాం ఒకటి, అదే మోడల్ ఇది. కాకపోతే అక్కడ 3 మార్క్స్, ఇక్కడ అయితే 5. సరే, మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద ఫస్ట్ 4 ఎగ్జామినేషన్స్ అని చెప్పి డైరెక్ట్గా ఇచ్చింది, రాసిన క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు 5th ఎగ్జామ్లో మాత్రం వచ్చిన మార్క్స్ X అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ యావరేజ్ ఆఫ్ ద టోటల్ 5 ఎగ్జామ్స్ ఎంత ఉండాలండి అంటే యాక్చువల్గా ఇక్కడ యావరేజ్ అనేది 90 లేదా 90 కన్నా ఎక్కువ ఉండాలని చెప్పి ఇవ్వకుండా ఏ గ్రేడ్ అని చెప్పి ఇచ్చారు. బట్ ఏ గ్రేడ్ అంటే యావరేజ్ ఎంత ఉండాలి, 90 కానీ 90 కన్నా ఎక్కువ కానీ. దట్స్ వై సింపుల్గా యావరేజ్ అనేది 90 కానీ 90 కన్నా అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉండాలి. సో ఇప్పుడు యావరేజ్ అంటే ఇందాక చెప్పాను కదండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 5 వాల్యూస్ని యాడ్ చేసేయండి, 5 x ప్లస్ 87 ప్లస్ 92 ప్లస్ 94 ప్లస్ 95 బై మొత్తం ఎన్ని యాడ్ చేసాం మనము 5, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సింపుల్గా 5 ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది, 5 ఇంటూ 90 450. అండ్ ఈ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేస్తే 368. దీని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే టోటల్గా x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 82 వచ్చింది. అంటే కంపల్సరీ 5th ఎగ్జామ్లో 82 అట్లీస్ట్ తెచ్చుకోవాలి. ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా నో ప్రాబ్లం, బట్ కంపల్సరీ 82 తెచ్చుకోవాలి, విచ్ ఈస్ ద మినిమం మార్క్స్ అన్నమాట. 10th ప్రాబ్లం అండి, ఫైండ్ ఆల్ పేర్స్ అంటే 2 వాల్యూస్ అన్నట్టు, ఆల్ పేర్స్ ఆఫ్ కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ స్మాలర్ దెన్ 10.
సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ మోర్ దెన్ 11 అని చెప్పి ఇచ్చారు. మనము పేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ కనిపెట్టాలంటే అండి, అంటే రెండు ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ కనిపెట్టాలి. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 అనుకుంటే ఇలాంటి పేర్స్ కనిపెట్టాలి ఎన్ని ఉంటాయి అనేది. పేర్ అంటే 2 వాల్యూస్. ఇప్పుడు ఈ రెండు ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ కూడా 10 కన్నా చిన్నవంట. అంటే అవి ఎన్నింటినీ కలిపితే మోర్ దెన్ 11 కన్నా ఎక్కువ వస్తుందంట అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇక్కడ మనం కాన్సెక్యూటివ్ అంటే మీనింగ్ తెలుసుకోవాలండి. కాన్సెక్యూటివ్ అంటే ఇప్పుడు 2 ఉందనుకోండి, నార్మల్గా న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే 2 తర్వాత న్యాచురల్ నెంబర్ 3, ఈ రెండింటిని మనం కాన్సెక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అని అనొచ్చు. అలా కాకుండా ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, -2 తర్వాత వచ్చేటువంటి ఇంటీజర్ ఏంటి -3. సో ఈ రెండింటిని కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్, ఇంకా చెప్పాలంటే కాన్సెక్యూటివ్ నెగిటివ్ ఇంటీజర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 అనేది ఆడ్ నెంబర్, దీని తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ ఏంటి 5. సో ఈ రెండింటిని మనం కాన్సెక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. అర్థమైందా? అది కాన్సెక్యూటివ్ అంటే. ఓకే, ఇక విషయానికి వచ్చేస్తే మనం ఫస్ట్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ని ఎక్స్ అని అనుకుందామండి. అంటే రెండు ఉన్నాయన్నారు కాబట్టి ఒకటి కంపల్సరీ చిన్నది ఒకటి పెద్దది ఉండాలి కదా. ఆ ఫస్ట్ దాన్ని చిన్నది ఎక్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు 3 అనే ఆడ్ నెంబర్ తీసుకున్నామండి, దీని తర్వాత ఆడ్ నెంబర్ రావాలి అంటే 5, దీని తర్వాత ఆడ్ నెంబర్ ఇది రావాలి అంటే ఈ ఆడ్ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేయాలండి +2. అంటే నువ్వు ఏదైనా తీసుకో, పాజిటివ్గా ఏ ఆడ్ నెంబర్ అయినా తీసుకో, దాని తర్వాత ఆడ్ నెంబర్ నీకు కావాలి అంటే +2 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకుందామండి, ఇది ఆడే కదా, దీని తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి 25. అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది 2. సో నువ్వు ఎక్స్ అనే ఆడ్ నెంబర్ తీసుకున్నావు కాబట్టి దీని తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుందండి x+2. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు బోత్ ఆడ్ నెంబర్స్ ఆర్ స్మాలర్ దాన్ 10 అని చెప్పి ఇచ్చారు. అంటే రెండు కూడా 10 కన్నా తక్కువ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ బోత్ అన్నప్పుడు రెండు 10 కన్నా తక్కువ అన్నప్పుడు పెద్ద ఆడ్ నెంబరే 10 కన్నా తక్కువ అనుకో, ఇంకా ఆటోమేటిక్గా చిన్నది కూడా 10 కన్నా తక్కువే కదా ఉంటుంది. సో దట్స్ వై ఇక మీరు మళ్ళీ 2 అన్నారు కదా అని చెప్పి x ఈజ్ లెస్ దాన్ 10, మళ్ళీ x+2 ఈజ్ లెస్ దాన్ 10 అని చెప్పి ఇలా 2 వేయాల్సిన పని లేదు. రెండు 10 కన్నా తక్కువ అంటే ఆటోమేటిక్గా పెద్దది, ఈ రెండు ఆడ్ నెంబర్స్లో పెద్దది 10 కన్నా తక్కువ అయ్యింది అంటే ఆటోమేటిక్గా దీనికన్నా చిన్నగా ఉన్న ఆడ్ నెంబర్ కూడా 10 కన్నా తక్కువే అవుతుంది. సో ఈ పెద్దదానికి ఒక కండిషన్ వేస్తే సరిపోతుంది మీకు. సో x+2 ఈజ్ లెస్ దాన్ 10 కాబట్టి 2ని ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ లెస్ దాన్ 8 అండి. ఇది ఒక కండిషన్, ఇది అలా ఉంచుదాము. తర్వాత ఈ రెండు ఆడ్ నెంబర్స్ని కలిపితే మోర్ దెన్ 11 అని చెప్పి ఇచ్చారండి. అంటే 11 కన్నా ఎక్కువ అని అర్థం. సో సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ మోర్ దెన్ 11. రెండింటిని యాడ్ చేసి గ్రేటర్ దెన్ 11 పెట్టాను. అంటే 2x+2 గ్రేటర్ దెన్ 11. 2 అటు ట్రాన్స్పోజ్ చేసేస్తే 11 - 2 9, అంటే 2x ఈజ్ గ్రేటర్ దెన్ 9. అండ్ 2తో డివైడ్ చేసేస్తే ఇట్స్ 2 క్యాన్స్కి ఇక్కడ 9/2 వస్తుంది. 9/2 అంటే మనకి ఎంత అండి 4.5. సో x అనేది 4.5 కన్నా ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి x అనేది లెస్ దాన్ 8 మరియు x అనేది గ్రేటర్ దెన్ 4.5. ఈ 4.5 కన్నా ఎక్కువ అవ్వాలి, 8 కన్నా తక్కువ అవ్వాలి. అంటే ఎక్స్కి ఏ వాల్యూస్ తీసుకోవచ్చండి జనరల్గా 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, అవునా. కానీ ఎక్స్ అనేది ఏ నెంబరు ఆడ్ నెంబర్, సో 6 తీసుకోకూడదు. అంటే ఎక్స్కి ఏ వాల్యూస్ వస్తాయి 5, 7. ఇప్పుడు x5 అనుకోండి, x+2 అంటే దీని తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది 7. సో పేరు ఏంటి 5, 7. మనం కనిపెట్టాల్సిన పేరు రెండు వాల్యూస్, ఓన్లీ x వాల్యూ కాదు రెండు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 7 అనుకోండి, x+2 ఎంత అవుతుంది 9. సో 7, 9 ఈ రెండు పేర్సే మనకు పాసిబుల్ అవుతాయి. కాబట్టి పాసిబుల్ పేర్స్ అని చెప్పి రాసేయండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం, ఫైండ్ ఆల్ పేర్స్ ఆఫ్, చూడండి జాగ్రత్తగా, కాన్సెక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ అంట. అక్కడేమో ఈవెన్ కాదు ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్, ఇక్కడేమో ఈవెన్. బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 5, రెండు కూడా 5 కన్నా ఎక్కువ అంట. సచ్ దట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23, ఆ రెండింటిని యాడ్ చేస్తే 23 కన్నా తక్కువ వస్తుందంట. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అండి మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు నాకు చెప్పండి 4 అనే ఈవెన్ నెంబర్ తీసుకున్నా, దీని తర్వాత ఈవెన్ నెంబర్ నాకు రావాలి అంటే, ఈవెన్ నెంబర్ అంటే ఏంటండి సింపుల్గా 2తో డివిజిబుల్ అయ్యేటువంటి ప్రతి నెంబర్ని కూడా మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్తాము. నెగిటివ్ నెంబర్స్ కూడా కన్సిడర్ చేస్తాము, బట్ ఇక్కడ పాజిటివ్ అని చెప్పి ఇచ్చారు కదా, సో నెగిటివ్ని పక్కన పెట్టేస్తే
2, 4, 6, 8, 10, 12 ఇవన్నీ కూడా ఈవెన్ అవుతాయి. సరే, ఇక పాయింట్ ఏంటంటే 4 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఏంటి? 6. అంటే ఈ 4కి ఎంత యాడ్ చేస్తే దీని తర్వాత ఈవెన్ నెంబర్ వస్తుంది? +2, లైక్ ఆడ్ నెంబర్స్ లాగే. అలాగే ఇప్పుడు ఇంకా పెద్దది తీసుకుందాం, 100 తీసుకుందామండి. 100 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ ఏంటి? 102. సో ఈ తర్వాత రావాలంటే 100కి +2 యాడ్ చేస్తే వస్తుంది చూడు. ఓకేనా? అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకున్నా, లేదంటే ఒక ఈవెన్ నెంబర్ తీసుకున్నా, ఒక ఆడ్ నెంబర్ తీసుకున్నా, ఒక ఈవెన్ నెంబర్ తీసుకున్నా, దీని తర్వాత ఆడ్ నెంబర్ కావాలంటే +2 కలపాలి. అలాగే దీని తర్వాత ఈవెన్ నెంబర్ కావాలన్నా +2 చేయాలి. ఓకే, అది చూసుకో. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ని ఎక్స్ అని అనుకుంటున్నాను. ఇది కూడా చిన్నదండి, 2 ఉన్నాయన్నారు కదా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? సెకండ్ది x+2. సరిపోయిందా? బోత్ నెంబర్స్ ఆర్ లార్జర్ దెన్ 5 అని చెప్పి ఇచ్చారండి. రెండు కూడా 5 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ x చిన్నది, x+2 పెద్దది. రెండు కూడా 5 కన్నా ఎక్కువ అంటే మనం చిన్నదానికి కండిషన్ వేస్తే సరిపోద్ది, ఎందుకంటే ఇది చిన్నదానికన్నా పెద్దది. ఇప్పుడు ఎక్సే >5 అయినప్పుడు x+2 కూడా >5 కదండి అవుతుంది. కాబట్టి ఇంక మళ్ళీ దీనికి వేయాల్సిన కండిషన్ వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీకు దీనికి రాస్తే సరిపోద్ది. x ఈజ్ >5 అన్నమాట. ఓకే ఓకే, ఇది బాగానే ఉంది. తర్వాత సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ <23 అని చెప్పి ఇచ్చారు. అంటే రెండింటిని యాడ్ చేసి <23 వేసిస్తే టోటల్గా 2x ఇది <21 అండ్ x ఇది <10.5 అండి. అంటే ఎక్స్కి నువ్వు ఏ వాల్యూస్ తీసుకోవచ్చు? 10.5 కన్నా తక్కువ అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఈవెన్, పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంటే డెసిమల్స్ ఇవన్నీ తీసుకోకూడదు. 1.5, 2.7 ఇవన్నీ కాకుండా ఈవెన్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమొస్తాయండి? అండ్ మరొక విషయం మర్చిపోయాం మనం, x ఈజ్ ఆల్సో 5 కదా. x అనేది >5, అలాగే <10.5. నువ్వు 5 కన్నా ఎక్కువ తీసుకో, 10.5 కన్నా తక్కువ తీసుకో, ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకో. అంటే ఏమొస్తాయి? 6, 8, 10 అంతే కదా. ఇప్పుడు x 10 అనుకోండి, x 6 అనుకోండి, దీని తర్వాత ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 8. ఇదిగో 6, 8 ఒక ఆర్డర్ పేరు. అలాగే x = 8 అనుకోండి, దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది? 8, 10. తర్వాత x 10 అనుకోండి, తర్వాత ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 12. మనం కనిపెట్టాల్సిన పేరు అర్థమవుతుందా? కనిపెట్టాల్సిన పేరు కాబట్టి అది కూడా కాన్సిక్యూటివ్. సో 6 తర్వాత 6 తీసుకో ఫస్ట్ x, అంటే దీని తర్వాత ఈవెన్ నెంబర్ 8. అలాగే 8 తీసుకున్నాం అనుకో, దీని తర్వాత 10 తీసుకున్నాం అనుకో, దీని తర్వాత 12 తీసుకోవడానికి కుదరదు x+, ఎందుకంటే x అనేది <10.5 కాబట్టి. ఓకే, క్లియర్ కదా. తర్వాత అండి 12th ప్రాబ్లం చూడండి. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 3 times ద షార్టెస్ట్ సైడ్. చూడండి, లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్లో ఉన్న పెద్ద సైడ్ అనేది అదే ట్రయాంగిల్లో ఉన్న చిన్న సైడ్కి 3 times ఉందంట. అంటే 3 రెట్లు ఎక్కువగా ఉందంట. అదే 3 రెట్లు ఉంది, ఎక్కువగా కాదు, 3 times ఉంది అన్నట్టు. అండ్ ద థర్డ్ సైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక లాంగెస్ట్ సైడ్, ఒకటి షార్టెస్ట్ సైడ్ అని చెప్పి ఇచ్చారు. ట్రయాంగిల్ అంటే 3 sides కదా. సో లాంగెస్ట్, షార్టెస్ట్ కాకుండా ఇంకొక సైడ్ ఉన్నది చూడండి, అది థర్డ్ సైడ్ అంటే. ఇది 2 centimeters షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్. అంటే లాంగెస్ట్ సైడ్ కంటే 2 centimeters తక్కువ ఉన్నదంట థర్డ్ సైడ్ అనేది. ఓకేనా, ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఓకే, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అట్లీస్ట్ అన్నప్పుడు మీకు గుర్తించుకోవాలి వెంటనే >= అని. సో 61 అంట. ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్. ఓకే, ఫస్ట్ చక్కగా ట్రయాంగిల్ చూడండి, ABC అండి. ఇక్కడ నేను ఏసీని లాంగెస్ట్ సైడ్ అని అనుకుంటున్నానండి. సో ఇది ఫస్ట్ సైడ్ అని అనుకుంటున్నాను. అండ్ బీసీని ఏమో షార్టెస్ట్ సైడ్ అని అనుకుంటున్నానండి, అంటే సెకండ్ సైడ్ అని అనుకుంటున్నాను. ఇక ఈ రెండు కాకుండా థర్డ్ సైడ్ ఈ డిఏ. ఇప్పుడు లాంగెస్ట్ కావాలన్నా, నీకు థర్డ్ సైడ్ కావాలన్నా, ఇవన్నీ కూడా షార్టెస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి నువ్వు షార్టెస్ట్ సైడ్ని x అనుకున్నావు అనుకో, ఇక్కడ నేను రాసాను చూడండి, ఏసీ అంటే లాంగెస్ట్ సైడ్, బీసీ అంటే షార్టెస్ట్ సైడ్, ఏబి అంటే థర్డ్ సైడ్. నేను షార్టెస్ట్ సైడ్ని x అని అనుకున్నాను. ఎందుకు దీన్నే x అని అనుకున్నాను? ఎందుకంటే లాంగెస్ట్ సైడ్ యొక్క మెజర్మెంట్ అనేది షార్టెస్ట్ సైడ్ మీద డిపెండ్ అయి ఉంది, మళ్ళీ థర్డ్ సైడ్ యొక్క మెజర్మెంట్ అనేది లాంగెస్ట్ సైడ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఓవరాల్గా అన్నీ కూడా షార్టెస్ట్ సైడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దట్స్ వై నేను షార్టెస్ట్ సైడ్ని x అని అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, బై ద గివెన్ ఇన్ఫర్మేషన్ లాంగెస్ట్ సైడ్ అనేది ఎంత అని చెప్పాడు? 3 times ఆఫ్ షార్టెస్ట్ సైడ్. అంటే షార్టెస్ట్ సైడ్కి 3 రెట్లు ఉంటుంది.
సో దట్ మీన్స్ 3 ఇంటూ షార్టెస్ట్ సైడ్ యొక్క లెంత్ ఎంత ఎక్స్. సో టోటల్గా లాంగెస్ట్ సైడ్ ఎంత అండి 3x సెంటీమీటర్స్. సో లాంగెస్ట్ సైడ్ వచ్చేసింది, షార్టెస్ట్ సైడ్ కూడా ఎక్స్ అని అనుకున్నాము, అంటే 2 సైడ్లు వచ్చినాయి మనకి ఇప్పుడు. ఇక థర్డ్ సైడ్ ఏమన్నాడు 2 సెంటీమీటర్స్. థర్డ్ సైడ్ ఈజ్ 2 సెంటీమీటర్స్ షార్టర్ దెన్ ద లాంగెస్ట్ సైడ్. అంటే నీకు థర్డ్ సైడ్ కావాలి అంటే లాంగెస్ట్ సైడ్లో నుండి 2 సెంటీమీటర్స్ తీసేయి. సో థర్డ్ సైడ్ ఈక్వల్ టు లాంగెస్ట్ సైడ్ ఎంత 3x, అందుగురించి 2 సెంటీమీటర్స్ తీసేయి, అంటే -2 సెంటీమీటర్స్. సరిపోయిందా? ఇప్పుడు టోటల్గా మనకి ఏబీ లెంత్ 3x - 2, బీసీ లెంత్ x, సిఏ లెంత్ 3x. సో పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏం చేస్తామండి, సింపుల్గా 3 సైడ్స్ యొక్క లెంత్స్ని యాడ్ చేసేస్తే అదే పెరిమీటర్, అదే చుట్టుకొలత. అర్థమైందా? అంటే చుట్టుకొలత అంటే అది మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తావు, ఒక పార్క్కి వెళ్ళావు, రన్నింగ్ చేస్తున్నావు, పార్క్ ఈ షేప్లో ఉంది, ఇక్కడ స్టార్ట్ చేసి ఇదే బౌండరీలో వెళ్ళావు, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది ఏబి అనుకో, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళావు, ఇది బీసీ అనుకో, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసావు, సో సిఏ అనుకో. అంటే టోటల్గా ఒక రౌండ్ చేసావు బౌండరీని బేస్ చేసుకొని. సో దీన్ని పెరిమీటర్ అని అంటాం. సో పెరిమీటర్ ఈజ్ అట్లీస్ట్ 61 సెంటీమీటర్స్ అన్నారు, అంటే పెరిమీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ 61 సెంటీమీటర్స్. పెరిమీటర్ అంటే ఏంటంటే మనకి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏబీ అంటే 3x - 2, బీసీ అంటే x, సిఏ అంటే 3x. అన్నింటినీ యాడ్ చేసి సింప్లిఫై చేస్తే x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 వస్తుంది. x అంటే ఏంటి ఇక్కడ షార్టెస్ట్ సైడ్. క్వశ్చన్లో కూడా చూడు ఏమడిగారు, ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్. అర్థమైందా? సో మినిమం ఎంత ఉండాలి 9 సెంటీమీటర్స్ ఉండాలి, ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 9 మినిమం, ఇంక దీనికి తగ్గకూడదు. అర్థమైందా? అది షార్టెస్ట్ సైడ్ యొక్క లెంత్ అన్నమాట. థర్డ్ సెక్షన్ అండి. థర్డ్ సెక్షన్లో మనకి ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఇచ్చారు. ఏ మ్యాన్ వాంట్స్ టు కట్ 3 lengths ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ లెంత్ 91 సెంటీమీటర్స్. అంటే ఒక బోర్డు ఉందని చెప్పి అనుకుందాం మనము. సో ఇది ఒక బోర్డు అనుకుంటే దీని యొక్క లెంత్ ఎంతండి 91 సెంటీమీటర్స్ అంట. ఈ టోటల్ లెంత్ని ఒక పర్సను 3 లెంత్స్గా డివైడ్ చేద్దాము, కట్ చేద్దామని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి. ఇది టోటల్ 91 సెంటీమీటర్స్ లెంత్ అనుకుంటే ఈ టోటల్ 91 సెంటీమీటర్స్ని 3 పార్ట్స్ చేశారని చెప్పి మనకు క్లారిటీగా ఇవ్వలేదు. అంటే మేబీ టోటల్ కాకుండా కొంత పీస్ పక్కన పెట్టి ఒక 80 సెంటీమీటర్స్ తీసుకుని దీన్ని 3 పార్ట్స్ చేయొచ్చు, లేదంటే 91 సెంటీమీటర్స్ టోటల్గా తీసేసుకొని 3 పార్ట్స్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. కానీ కంపల్సరీ నేను టోటల్ లెంత్ తీసుకుని 3 పార్ట్స్ చేశానని చెప్పి క్వశ్చన్లో ఇవ్వలేదు, అది మీరు గమనించాలి. తర్వాత చూడండి 3 లెంత్స్ అన్నాడు కదండి. ద సెకండ్ లెంత్ ఈజ్ టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్. అంటే ఈ 3 లెంత్స్లో షార్టెస్ట్ లెంత్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ సెకండ్ లెంత్ అని చెప్పి ఇచ్చారు, ఆ సెకండ్ లెంత్ ఒకటి ఉంది, మరి థర్డ్ సైడ్ అని చెప్పి ఇచ్చారు, అంటే ఇది థర్డ్ లెంత్ అని అనుకుందాం. అంటే మరి 3 లెంత్స్ కదా. అండ్ థర్డ్ లెంత్ ఈజ్ టు బి ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ద షార్టెస్ట్. వాట్ ఆర్ ద పాసిబుల్ లెంత్స్ ఆఫ్ ద షార్టెస్ట్ బోర్డ్ ఇఫ్ ద థర్డ్ పీస్ ఈజ్ టు బి అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఆన్సర్ చూడండి, చాలా ఈజీగా ఉంటుందండి. క్వశ్చన్ చూసి అసలు భయపడొద్దు, నేను మీకు చెప్తాను ఈజీగా. మొదట నేను ఒక బోర్డు తీసుకున్నాను, 91 సెంటీమీటర్స్ టోటల్, అండ్ దీన్ని షార్టెస్ట్ సైడ్ అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ సైడ్, ఇది థర్డ్ సైడ్, అంటే థర్డ్ లెంత్ 3 లెంత్గా నాకు అది షార్టెస్ట్ లెంత్, ఇది సెకండ్ లెంత్, థర్డ్ లెంత్. అయితే ఇది మరిగా డాట్స్ ఎందుకు పెట్టాము అంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఇది టోటల్ 91. అయితే ఈ టోటల్ని తీసుకొని కట్ చేశానని చెప్పి మనకి చెప్పలేదు, జస్ట్ ఇందులో దీన్ని యూజ్ చేసి 3 లెంత్స్ కట్ చేశానని చెప్పాడు. మేబీ 91 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇందులో కొంత పార్టే తీసుకుని మళ్ళీ దాన్ని 3 పార్ట్స్ చేయొచ్చు. అది మనకు క్లారిటీ లేదు కాబట్టి నేను జస్ట్ అది తెలియడం కోసం ఇలాగ డాటెడ్ పెట్టాను. ఓకే ఇక్కడ థర్డ్ సైడ్ లెంత్ అయినా సెకండ్ లెంత్ అయినా మనకి షార్టెస్ట్ లెంత్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను షార్టెస్ట్ లెంత్ని ఎక్స్ అని అనుకుంటున్నానండి. ఇప్పుడు లెట్ షార్టెస్ట్ సైడ్ ఈక్వల్ టు x సెంటీమీటర్స్. ఇప్పుడు సెకండ్ సైడ్ ఏమవుతుందండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ద సెకండ్ లెంత్ ఈజ్ టు బి 3 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద షార్టెస్ట్ సైడ్ కన్నా 3 సెంటీమీటర్స్ ఎక్కువ. సో సెకండ్ సైడ్ లేదా సెకండ్ లెంత్ ఈక్వల్ టు షార్టెస్ట్ సైడ్ x
కంటే 3 సెంటీమీటర్స్ ఎక్కువ కాబట్టి x ప్లస్ 3 సెంటీమీటర్స్. అలాగే థర్డ్ సైడ్ ఎంత అని చెప్పి ఇచ్చారు, థర్డ్ లెంత్ ఈజ్ టు బి ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ షార్టెస్ట్, అంటే షార్టెస్ట్ సైడ్కి 2 రెట్లు 2 టైమ్స్ ఉంటుంది. సో థర్డ్ సైడ్ ఈక్వల్ టు 2 ఇంటూ షార్టెస్ట్ సైడ్ అంటే x కదా, సో 2x సెంటీమీటర్స్. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సమ్ ఆఫ్ ఆల్ లెన్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, పెట్టుకోండి ఇక్కడ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91 సెంటీమీటర్స్. ఇంతకు ముందు చెప్పాను కదండి, టోటల్ బోర్డ్ని తీసుకున్నారని చెప్పి ఇవ్వలేదు. అంటే మేబీ టోటల్ తీసుకొని చేయొచ్చు 3 పార్ట్స్, లేదంటే టోటల్ బోర్డ్ తీసుకోకుండా కొంత పార్ట్ తీసుకుని మళ్ళీ దీన్ని 3 పార్ట్స్ కింద చేయొచ్చు. ఓకే, అది మనకు క్లారిటీ లేదు కాబట్టి మనకి 91 ఈ 3 లెన్స్ని కలిపితే 91 అవ్వచ్చు, అంటే టోటల్ లెంత్ అవ్వచ్చు, లేదంటే 91 కన్నా తక్కువ అవ్వచ్చు. దట్స్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91 పెట్టాను. ఈ ఇన్ఈక్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో 3 సైడ్స్ని యాడ్ చేసేసాం, x ప్లస్ 3 ప్లస్ 2x ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91. మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే x ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22 వస్తుంది. ఓకే, అలాగే మరొక క్లూ ఇచ్చారు లాస్ట్లో చూడండి, థర్డ్ పీస్, ఒక్క నిమిషము, థర్డ్ పీస్ అనేది, థర్డ్ పీస్ ఈజ్ టు బి అట్లీస్ట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్, అంటే సెకండ్ సైడ్ కంటే 5 సెంటీమీటర్స్ ఎక్కువ అన్నట్టు. సెకండ్ సైడ్ అంటే ఎంతండి, x ప్లస్ 3 కదా, దీనికన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ అని ఇచ్చారు, లాంగర్ దెన్ కాబట్టి, అంటే x ప్లస్ 3 ప్లస్ 5. చూడండి, థర్డ్ పీస్ ఈజ్ టు బి, అంటే థర్డ్ పీస్ అనేది ఎలా ఉండాలంట, అట్లీస్ట్ అంటే థర్డ్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ లెంత్ x ప్లస్ 3, దీనికన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ, సో ప్లస్ 5. అర్థమైందండి అది. సో ఇక్కడ అదే రాశాను, గివెన్ థర్డ్ లెంత్ ఈజ్ టు బి అట్లీస్ట్ అంటే మినిమం ఎంత ఉండాలంట, 5 సెంటీమీటర్స్ లాంగర్ దెన్ ద సెకండ్ సైడ్ కంటే 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి మినిమం, దీనికి తగ్గకూడదు, ఎక్కువైనా పర్లేదు కానీ తగ్గకూడదు. సో అందుకని ఇది థర్డ్ సైడు, ఇదేమో సెకండ్ సైడ్ కన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ అని చెప్పించారు కదా, ఇది అట్లీస్ట్ అన్నారు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే 3 ప్లస్ 5 అంటే 8 అండి, అంటే టోటల్గా 2x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ప్లస్ 8. దీన్ని సింప్లిఫై చేసుకుంటే x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. మనకి x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అనే కండిషన్ వచ్చింది, అలాగే పైన x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22 అనే కండిషన్ వచ్చింది. అంటే x అంటే ఏంటి, షార్టెస్ట్ లెంత్ లేదా షార్టెస్ట్ సైడ్ అని అనుకున్నా పర్వాలేదు. ఇది దేనికి మధ్యన ఉంటుందండి, 8కి 22కి మధ్యలో తీసుకోవచ్చు ఏదైనా, ఇంక్లూడింగ్ 8 తీసుకోవచ్చు, 22 తీసుకోవచ్చు. సో పాసిబుల్ లెంత్స్ ఆఫ్ షార్టెస్ట్ లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ అన్నమాట. అర్థమైందండి. సో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, అందులో కూడా మీకు మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుంది. అండ్ మన వెబ్సైట్ని కూడా ఒకసారి విజిట్ చేయండి, అందులో మాక్ టెస్ట్ మెటీరియల్స్ అవి మీకు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.